అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేసీఆర్ గారు నాగర్ కర్నూల్ పార్లమెంటుకు ఉన్నత విద్యావంతుడు. గతంలో ఒక ఎస్పీగా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి, అదేవిధంగా గురుకుల పాఠశాలలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి బీద విద్యార్థులకు అట్టడుగున ఉన్నటువంటి అణగారిన కులాలు, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, ఈబీసీలు, ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత కులాల విద్యార్థులకు వేలాది మంది కూడా ఆయన ద్వారా ఈరోజు ఉన్నత విద్య లభించింది. ఆ విద్యార్థులందరూ ఈరోజు ఉన్నత స్థానంలో ఉన్నారు. చాలా అతని పైన అందరు కూడా మంచి అభిప్రాయం ఉంది. ఆయన ఉద్యోగంలో కూడా ఎక్కడ కూడా మరి చెడ్డ పేరు లేదు, చాలా మంచి పేరు ఉంది. ఈరోజు నాగర్ కర్నూల్ పార్లమెంటుకు, ఈ పార్లమెంటుకు సంబంధించిన లోకల్ క్యాండిడేట్, అలంపూర్కు సంబంధించినటువంటి లోకల్ క్యాండిడేట్ మా పార్లమెంట్ పరిధిలో వస్తుంది. కాబట్టి ప్రవీణ్ కుమార్ గారికి మా అధ్యక్షుల వారు బీఫామ్ ఇచ్చి అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. మా 7 నియోజకవర్గాల్లో కూడా ఈరోజు కార్యకర్తల్లో చాలా ఉత్సాహం పెరిగింది. అదేవిధంగా ప్రజలు కూడా ఈరోజు ఈ 4 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు మొత్తం కూడా ప్రజలందరూ కూడా తెలిసి వచ్చింది. ఈ ఎన్నికల్లో తప్పకుండా మా అభ్యర్థి అఖండ విజయం సాధించబోతున్నారు. ఎవరు కూడా ఆపలేరు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలిచేటువంటి అభ్యర్థి నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి మా ప్రవీణ్ కుమార్ గారు. గతంలో మా బీఆర్ఎస్ అభ్యర్థి కూడా 2019 ఎన్నికల్లో మేము 1,80,000 మెజార్టీ ఇచ్చినాం. మా కలవకృతి నుంచి కూడా 35,000 మెజార్టీ ఇచ్చినాం. ఈసారి కూడా కష్టపడతాం, అందరం కూడా పనిచేస్తాం, మా అభ్యర్థిని గెలిపించుకుంటాం. ఈ నాగర్ కర్నూల్ పార్లమెంటే కాకుండా ఉమ్మడి పాలమూరు జిల్లానే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు మొత్తం కూడా పార్లమెంట్లో తన వాణిని వినిపించే విధంగా ఆయన కూడా, ఎందుకంటే అన్ని భాషలు వస్తాయి కాబట్టి తప్పకుండా మా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద అసెట్, మేమంతా కష్టపడి గెలిపించుకుంటాం. ఆ విధంగా మా ప్రజానీకం కూడా మొత్తం కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉన్నారు. తప్పకుండా ప్రవీణ్ కుమార్ గారికి ఓట్లే గెలిపించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ ఆవిర్భావానికి మూల కారకులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కె చంద్రశేఖరరావు గారి ఆశీర్వాదంతో నేను మరి మాజీ మంత్రివర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, మరి నాగర్ కర్నూలు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ మరి జనార్దన్ రెడ్డి గారు, మరి నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే శ్రీ డాక్టర్ గువ్వల బాలరాజు గారు, అదేవిధంగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే పెద్దలు జైపాల్ యాదవ్ గారు, అలాగే మరి శశిధర్ రెడ్డి గారు, అలాగే ఇంకా సీనియర్ నాయకుల ఆశీర్వాదంతో ఈరోజు నేను నామినేషన్ ఫైల్ చేశాను. నాగర్ కర్నూల్ ఎస్సీ నియోజకవర్గంలో నేను భారత అభ్యర్థిగా నామినేషన్ ఫైల్ చేశాను. చాలా ఆనందంగా ఉంది. నేను పుట్టిన ఈ గడ్డ మీద నన్ను పెంచి, చదివించి, నడక నేర్పించి, చదువు నేర్పించి, నన్ను ఒక ప్రయోజకుడిగా తీర్చిదిద్దిన ఈ కందనూలు గడ్డకు, ఈ నడిగడ్డకు, నల్లమల అడవులున్న ఈ ప్రాంతానికి సేవ చేసే అదృష్టం వచ్చినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నామినేషన్ పత్రాలు ఫైల్ చేయడం జరిగింది. నిజానికి ఈరోజు ఉదయం కడతాల నుంచి కల్వకుర్తికి వస్తుంటే, కేసీఆర్ గారు ఇచ్చిన బీఫామ్ తీసుకొని ఇక్కడికి వస్తుంటే, ఆమన్గల్లులో ప్రజలందరూ, యువకులు, మరి ముఖ్యంగా యువకులందరూ కలిసి స్వచ్ఛందంగా ఒక్కొక్కరు ₹1 డొనేట్ చేసి వాళ్ళు ఎన్నికల ఖర్చు కోసం అని చెప్పేసి నాకు ఇవ్వడం జరిగింది. అది నేను గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నాను. నా జీవితంలో ఒక మరపురాని సంఘటనగా నేను భావిస్తున్నా. అదే ఆశీర్వాదంతో రాబోయే 20-25 రోజుల్లో తప్పకుండా మరి ప్రచారం చాలా గొప్పగా చేసి ప్రజల గుండెల్లోకి వెళ్ళి వాళ్ళ కష్టాలు సుఖాలన్నీ కూడా తెలుసుకొని తప్పకుండా ఈ ప్రాంత ప్రజల గొంతుక అవుతానని చెప్పేసి ఆశ, విశ్వాసం నాకున్నది. ఈ ప్రాంత ప్రజలు కూడా నన్ను ఆదరిస్తున్న తీరు నిజంగా నన్నైతే చాలా చాలా ఆనందపరుస్తున్నది. అదేవిధంగా తప్పకుండా ఈ ప్రాంత ప్రజల రుణం
నేను తీర్చుకోలేను. అయినా కూడా నా శాయశక్తుల నిస్వార్థ సేవకుడుగా ఏ విధంగా అయితే 26 సంవత్సరాలు ప్రభుత్వ అఖిల భారత సర్వీస్లో ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఏ విధంగా అయితే మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, భారతదేశ ప్రజలకు సేవ చేసినో అదేవిధంగా నిస్వార్థంగా నేను నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రాంత ప్రజలు, అలంపూరు, గద్వాల, అదేవిధంగా కొల్లాపూరు, వనపర్తి, నాగర్ కర్నూలు, అచ్చంపేట మరియు కల్వకుర్తి ఈ ప్రాంతాల ప్రజలందరికీ కూడా నిరంతరం అందుబాటులో ఉంటూ ఆ ప్రజల యొక్క భావితరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి జీవితాలు మార్చే విధంగా ఇక్కడి ప్రజలు మరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా నిరాదరణకు గురై కేవలం హోదా కోసం వచ్చి ఇక్కడ ఎంపీలుగా ఎక్కడెక్కడో ఖమ్మం నుండో, సిద్దిపేట నుండో, ఇంకొకరి దగ్గర నుంచో ఇక్కడికి వచ్చి, హైదరాబాద్ నుండో వచ్చి ఇక్కడ ఎంపీగా హోదా కోసం ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంత ప్రజల ఓట్లన్నీ దండుకొని మరి ఢిల్లీలో కూర్చొని ఆంధ్రప్రదేశ్ భవన్లోనో తెలంగాణ భవన్లో ఇడ్లీ దోశలు తినే వ్యక్తుల్లాగా కాకుండా, లేకపోతే హైదరాబాద్కి వచ్చి ఇంకేదో పర్సనల్ పైరవీలు చేసుకునే వ్యక్తుల్లాగా కాకుండా నిస్వార్థంగా ఈ ప్రాంత ప్రజల కోసం నేను ఢిల్లీలో వాళ్ళ గొంతుకగా ఉండి కేంద్ర ప్రభుత్వంతో కుస్తీ బట్టి మరి ఏ విధంగా శతవిధాల ప్రయత్నించి ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున కూడా నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అత్యంత గొప్పగా తెరిచి గురుకులాలను ఏ విధంగా అయితే ప్రపంచ పటంలో పెట్టినో అదేవిధంగా మరి రాబోయే రోజుల్లో నాగర్ కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గ ప్రాంతాన్ని కూడా ప్రపంచ పటంలో పెట్టి ఇక్కడి ప్రాంత ప్రజలందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చూస్తాం. ప్రపంచ రికార్డులు సృష్టించడం ప్రవీణ్ కుమార్కు కొత్త కాదు. సో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో నాకు ఇచ్చిన ఫ్రీడమ్ను వాడుకొని నేను తప్పకుండా ఆ రోజు ప్రజలందరికీ కూడా అంటే విద్యార్థులందరికీ కూడా చాలా గొప్పగా తయారు చేశాను. ఈరోజు మరి వారి ఆశీర్వాదంతో ఇక్కడున్న మరి అగ్రనాయకులు వాళ్ళందరి ఆశీర్వాదంతో, వాళ్ళందరి సహకారంతో, వీళ్ళ వెనుక ఉన్న నాయక గణం మరి ఈ లక్షలాది మంది నాగర్ కర్నూలు ప్రజల ఆశీర్వాదంతో తప్పకుండా నేను విజయ దుంది ముగిస్తా. అదేవిధంగా మరి నా ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇవాళ డాక్టర్ మల్లు రవి కానీ, లేకపోతే మరి పోతుగంటి భరత్ కుమార్, పోతుగంటి రాములు వాళ్ళ నాన్నగారు, వాళ్ళు ఈ ప్రాంతానికి చేసింది ఏమి లేదు. ఈ ప్రాంతాన్ని ఒక ఆయనేమో వలసవాది ఇక్కడికి వచ్చి దోపిడీ చేసి ఈ ప్రాంతాన్ని దోపిడీ చేసి ఇక్కడున్న డబ్బులన్నీ కూడా దోచుకొని ఢిల్లీ పెద్దలకు అప్పచెప్పి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ తెలంగాణ ఉద్యమకారులను కొనుక్కోవడం అనే కుట్ర చేయడంలో సిద్ధహస్తుడైన వ్యక్తి. ఇంట్లో 6 మంది డాక్టర్లున్నా కనీసం ఒక్క డాక్టర్ను కూడా తయారు చేయలేని అసమర్థుని ఈ ప్రాంతం మరి ఏ విధంగా ఆదరిస్తుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. అదేవిధంగా మరి పోతుగంటి రాములు గారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా 2019లో పార్లమెంటు ఎన్నికల్లో గెలిచి పార్లమెంటుగా సిట్టింగ్ ఎంపీ ఆయన ఇంతవరకు 223 రోజులు అటెండ్ అయ్యి పార్లమెంటు కేవలం 6 నిమిషాలు మాత్రమే మాట్లాడినారు. 17 మంది తెలంగాణ ఎంపీలు ఉంటే ప్రశ్నలు అడగడంలో చివరి స్థానంలో ఉన్న వ్యక్తి మరి పోతుగంటి రాములు గారు. వారి సుపుత్రుడు పోతుగంటి భరత్ కుమార్ ఇప్పుడు బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నాడు. ఈ భరత్ కుమార్ ప్రశస్తి ఏందయ్యా అంటే కల్వకుర్తిలో జెడ్పీటీసీగా ఉంటే మా జెడ్పీటీసీ కనిపించుట లేదు అని చెప్పి అక్కడి ప్రాంత ప్రజలందరూ కూడా పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఈరోజు నాగర్ కర్నూలు పార్లమెంట్లో ఏ విధంగా అభ్యర్థి అవుతాడో నాకు అర్థం కావడం లేదు. నేను నాగర్ కర్నూలు ప్రజలు చాలా చైతన్యవంతులు, ఎంతో గొప్ప చరిత్ర సృష్టించిన వాళ్ళు. నల్లమల అడవులు అయితేనేమి, కొల్లాపూర్లో అయితేనేమి, లేకపోతే కిలా గణపురంలో గోన బుద్ధారెడ్డి, కాకతీయులు, చాళుక్యులు, అదేవిధంగా శాతవాహనులు, విజయనగర సామ్రాజ్యము, రకరకాల సామ్రాజ్యాలు పరిపాలించిన నేల ఇది. సో అలాంటి నేలలో ప్రజలు నిరంతరం చైతన్యవంతులుగా ఉంటారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో తప్పకుండా ఈ ప్రాంత మట్టి బిడ్డనైనా నేను ఈ ప్రాంతం కోసం నా శేష జీవితాన్ని అంకితం చేయాలనుకుంటున్న నన్ను మరొకసారి ఆదరిస్తారని చెప్పి ఆదరించాలని మరి మే 13వ తారీఖు నాడు వచ్చే పోలింగ్ డేట్ నాడు తప్పకుండా కారు గుర్తుకు ఓటేయాలని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళందరినీ కోరుకుంటూ మీ బిడ్డగా మరొక్కసారి ధన్యవాదాలు చెప్తున్నాను. నాగర్ కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి బరాసా నుంచి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క తొలి నామినేషన్ సెట్ని వాళ్ళ లాంఛనప్రాయంగా వేయడం జరిగింది. అభ్యర్థితో పాటు 4 మాజీ శాసనసభ్యులం తోడుండి నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది. ఈ లోక్సభ ఎన్నికలు ఈసారి దేశంలో జరుగుతున్నటువంటివి ప్రతిసారి జరుగుతున్నప్పటికీ కూడా గత 2 సందర్భాల్లో 2014లో కానీ 2019లో కానీ 2 ప్రధాన జాతీయ పార్టీలుగా ఉండేటువంటి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఆ 2 ఎన్నికలలో 14లో కానీ 19లో కానీ వాళ్ళు ప్రకటించినటువంటి మేనిఫెస్టోలోని అంశాలను కానీ
వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను కానీ ఒక్కడి కూడా నెరవేర్చకుండా మరోసారి ఈ పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసే అర్హత ఆ రెండు పార్టీలకు లేదు. 2014లో బీజేపీ తీసుకుంటే మోడీ గారు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆనాడు పాలమూరుకు వచ్చి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును చేపడతామని చెప్పినారు. మాట తప్పినారు, ఏ కానయ్యలే. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కానీ నాగర్ కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గంలో కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగినటువంటి ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు. బీజేపీ గతంలో ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు గాలికి పోయినాయి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేది గాలికి పోయింది. దేశంలో నిరుద్యోగాన్ని రూపుమాపేది గాలికి పోయింది. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏ రంగంలో మోడీ గారి ప్రభుత్వం అభివృద్ధి సాధించి ప్రజల యొక్క జీవితాలకు సాంత్వన ఇచ్చిందో, పేదరిక నిర్మూలన చేసిందా, రైతుల ఆదాయాన్ని పెంచిందా, నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించిందా? ఇప్పుడు మళ్ళీ కొత్త వాగ్దానాలతో ముందుకు వస్తుంది. దేశ ప్రజలకు అక్షింతలు వేయడం తప్పిస్తానంటే అన్నం పెట్టేటువంటి కార్యక్రమం బీజేపీ చేయలే. కాబట్టి వాళ్ళ అభ్యర్థికి నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి ఓటు అడిగే అర్హత లేదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వంచనకు మారుపేరు, మోసానికి దగాకు మారుపేరు. మొన్నటికి మొన్న నవంబర్లో జరిగినటువంటి ఎన్నికలలో అలవిగానటువంటి హామీలు 420 హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఈరోజు ప్రజలను వంచినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ మోసగించినంతగా బహుశా స్వతంత్రం వచ్చినాక ఏ పార్టీ కూడా అటువంటి మోసానికి పాల్పడలే. కాంగ్రెస్కు ఓటు వేస్తే తెల్లారంగానే ఉద్యోగం వస్తుంది అన్నంత భ్రమలు కల్పించినారు. విపరీతమైనటువంటి ద్వేషాన్ని, వ్యతిరేకతను పెంచినారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామని, నిరుద్యోగ యువతకు భృతి ఇస్తామని, నిరుద్యోగులు పోయి బ్యాంక్ అప్లై చేసుకుంటే గ్యారంటీ లేకుండా 5 లక్షల రూపాయలు ఇస్తామని ఒకటి కాదు 100 చెప్పినారు. 46 జీవో పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించింది ప్రభుత్వం ఏర్పడిన వారంలో క్యాన్సిల్ చేసేస్తామని చెప్పినారు. 4.5 నెలలు అయిపోయింది, 5 నెలలు అవుతుంది. ఎందుకు క్యాన్సిల్ చేయలేదో చెప్తలేరు. మెగా డిఎస్సీ అన్నారు, గతి లేదు. రైతులకు రైతు బంధు అన్నారు, గతి లేదు. ఇప్పుడు తీసుకుంటే కేసీఆర్ 10,000 ఇస్తాడు. ఎలక్షన్ దాకా ఆగండి 15,000 తీసుకుందరని నోట్లో నీళ్ళూరు ఇచ్చిండ్రు. 500 బోనస్తో అమ్ముకుందరు ఓట్లు. అప్పుడే అమ్మకండి అని చెప్పిన వానకాలం ఓట్లకు దిక్కు లేదు. ఇలా యాసంగి ఓట్లు కొనే నాతుడు లేడు. కనీస మద్దతు ధర కొనేటోడు లేడు. ప్రభుత్వం నామమాత్రంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తూతు మంత్రంగా చెప్తుంది, కానీ 500 బోనస్ లేదు. ఎక్కడికక్కడ రైతులు పడిగాపులు కాస్తున్నారు వాళ్ళ ధాన్యాన్ని అమ్ముకోనికి. మిల్లర్ల దయాదాక్షిణ్యాలకు వదిలేసింది రాష్ట్ర ప్రభుత్వం. ట్రేడర్ల దయాదాక్షిణ్యాలకు వదిలేసింది రైతాంగాన్ని. పెన్షన్లు అత్తకు 4,000, కోడలికి 2,500 తెల్లారంగానే వస్తే ఓట్లు అయిపోగానే అని చెప్పి భ్రమలు కల్పించింది. ఎన్ని రకాల మోసం! అసలు ప్రజాస్వామ్యంలో ఇన్ని రకాలుగా అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావచ్చని రికార్డు సృష్టించింది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి సర్కార్. ఇలా అబాస్ పాలవుతూ ఉంది. ఇతర పక్షాలు, ఇతర పార్టీలు, ఇతర నాయకులు కాక కాంగ్రెస్ కోసం పనిచేసినటువంటి గ్రామాలలో నాయకులు, కార్యకర్తలే చెప్పులు తీసుకొని కొట్టుకొని మాకు బుద్ధి వచ్చింది, మేము కాంగ్రెస్కి పనిచేసినందుకు అని చెప్పి వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. మేము చెప్పే మాట కాదు ఇది. రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం పరిస్థితి ఇది. మరి ఈ పరిస్థితులలో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ పార్లమెంటుకు పోయి ఇప్పుడు కొత్తగా ఈ జిల్లాకు కానీ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని కానీ వాళ్ళు ఒరగబెట్టేటువంటి వాళ్ళ ప్రణాళిక ఏముంది? దేశం యొక్క ఆర్థిక మందగమనాన్ని క్షీణింపజేసినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా? కాంగ్రెస్ పార్టీ పాలమూరు రంగారెడ్డిని ఎందుకు చేపట్టారని మోడీ సర్కార్ను పార్లమెంట్లో నిలదీసిందా ఒక్కసారైనా? ఏం చేస్తుంది రేపు కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ నుంచి రేపు అభ్యర్థిగా ఉండేటువంటి వ్యక్తి పొరపాటు గెలిచి ఏం చేయాలి ఆయన? మళ్ళీ యథాలాపంగా గతంలో లాగానే ఏపీ భవన్లో ఇడ్లీ దోశ తిని రావాలి, హైదరాబాద్కు వస్తానంటే ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ తిరగాలి, నాగర్ కర్నూలు పార్లమెంట్లో కనిపించిన వాళ్ళకి నమస్తే పెట్టుకుంటూ పోవాలి. ఇంతే కదా ప్రజల జీవితాల్లో వచ్చే మార్పేంది? అందుకే నాగర్ కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి అత్యంత విద్యావంతుడు, చిత్తశుద్ధి కలిగిన వాడు, విజ్ఞానవంతుడు, విద్యాధికుడు, నిజాయితీగా నిబద్ధతతో ప్రజల కోసం 26 ఏండ్లు ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగం చేసినటువంటి వ్యక్తిని ఇలా బరాసా నుంచి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మేము పెట్టినాం. ఆయన పార్లమెంట్లోకి పోతే రేపు రొటీన్గా ఉండేటువంటి పార్లమెంట్ మెంబర్ కాదు ఆయన. ఆయన చిన్నపిల్లల్ని గ్రామీణ ప్రాంతాల నుంచి చెప్పులు లేకుండా, కడుపులో అన్నం లేకుండా వచ్చినటువంటి పేద పిల్లల్ని ఉన్నత విద్యావంతులు చేసి అలా ప్రపంచంలోని 4 దేశాలకు పంపించినటువంటి ఘనత ఆయనది, ఆయన విజ్ఞానంతో. కాబట్టి రేపు పార్లమెంటుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోవడం ద్వారా జరిగే మేలు ఏంటంటే
ఈ పార్లమెంటు పరిధిలో ఉండేటువంటి జనంతో పాటు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అట్టడుగున ఉండేటువంటి వర్గాల వారికి ఏ రకంగా మేలు చేయవచ్చునో 100 రకాల ప్రణాళికలను రచించి కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టి కేంద్ర మంత్రుల్ని అధికారుల్ని ఒప్పించి నాగర్ కర్నూలుకు మేలు చేసే సమర్థత యోగ్యత దక్షత ఉన్న పార్లమెంట్ సభ్యుడు అవుతాడు. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని గెలిపించడం ద్వారానే నాగర్ కర్నూలు పార్లమెంటుకు భవిష్యత్తు ఉంటుంది. ప్రజలు ఇది విశ్వసిస్తారు, నమ్ముతారని మేము అనుకుంటున్నాం. ఇప్పటికే లక్షల మంది యువకులు, లక్షల మంది పేదలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఈ పొద్దున వస్తూ ఉంటే ఆయన ఆమనగల్కి వెళ్ళి వస్తూ ఉంటే 25,000 మంది ఒక్కొక్కరు ఒక రూపాయి కాంట్రిబ్యూట్ చేసి సౌహార్దత ప్రకటించడం, మీ గెలుపులో మేము భాగస్వాములం అని చెప్పడం, గొప్పగా లేకపోయినా మాకున్న 1 రూపాయనే మా హృదయం అని చెప్పి ఆయన చేతిలో పెట్టి 25,000 ఇచ్చి పంపించినారు. కాబట్టి ఇది ప్రజల స్పందన. యాదృచ్ఛికంగా సాంప్రదాయపరంగా జరిగేటువంటి ఎన్నికలు కాకుండా ఈ ఎన్నికలు ఖచ్చితంగా వెనుకబడినటువంటి నాగర్ కర్నూలు ఎస్సీ నియోజకవర్గ పార్లమెంటుకు ఒక దిక్సూచి అవుతాయి. తప్పకుండా ప్రవీణ్ కుమార్ గారి గెలుపు భవిష్యత్తులో ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ ప్రాంతంలో ఉండేటువంటి పేదల అభ్యున్నతికి గొప్పగా తోడ్పడుతుందని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాం. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.